పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా తక్షణమే పరిష్కరించేందుకు తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి జొన్నలగడ్డ స్నేహజ వెల్లడించారు. ఇంటి పేరు, పుట్టిన తేదీ, ఇతర ఏ తప్పులు దొర్లినా ప్రతి గురువారం ఆర్పీఓలో నిర్వహించే ప్రత్యేక కౌంటర్లో పరిష్కరించుకోవచ్చని ఆమె సూచించారు. ఇప్పుడున్న 6-7 రోజుల అపాయింట్మెంట్ నిడివిని మరింత తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్న సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి జొన్నలగడ్డ స్నేహజతో మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ముఖాముఖి. పాస్పోర్ట్ల కోసం రోజు రోజుకు డిమాండ్ పెరుగుతుంది. ఆ డిమాండ్ తగినట్టుగా సికింద్రాబాద్ పాస్పోర్ట్ ప్రాంతీయ కార్యాలయం ఏ విధంగా ముందుకు పోతుంది, ఆ డిమాండ్ను అధిగమించేదానికి ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు తదితర అంశాలు మనతో పంచుకోవడానికి ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి స్నేహజ గారు ఉన్నారు. ఆమెతో అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. ముందుగా నమస్తే అండి. మేడం, పాస్పోర్ట్ అనగానే గతంలో ఇంత పెద్ద డిమాండ్ ఉండేది కాదు. ఇప్పుడు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతుంది. విద్య కావచ్చు, ఉపాధి కావచ్చు, పర్యాటకం కావచ్చు, రకరకాల డిమాండ్తో సంవత్సరానికి ఎన్ని పాస్పోర్ట్లు ఇక్కడి నుంచి జారీ అవుతున్నాయి మేడం? మీరు అన్నట్టే అండి, చాలా మంది ఉద్యోగం కోసం కానీ, లేకపోతే విద్య, హైయర్ ఎడ్యుకేషన్ కోసం కానీ, లేకపోతే టూరిజం అండి, స్పెండింగ్ కెపాసిటీ కూడా పెరిగి చాలా మంది వెళ్తున్నారు. మనకి గత ఏడాది అంటే 2024లో మనము ఆల్మోస్ట్ 9 లక్షల అప్లికేషన్స్ ప్రాసెస్ చేశామండి. అది పాస్పోర్ట్ కావచ్చు, పీసీసీ కావచ్చు, లేకపోతే గ్లోబల్ ఎంట్రీ అప్లికేషన్, ఇలా రకరకాలుగా మనం 9 లక్షల అప్లికేషన్స్ ప్రాసెస్ చేశాము. డిమాండ్ పెరుగుతుంది, బట్ డిమాండ్కి అనువుగా మేము కూడా అపాయింట్మెంట్ సైకిల్ పెంచుతూ, అపాయింట్మెంట్స్ పెంచుతూ మేము చేస్తాం. 2024లో ఎన్ని పాస్పోర్ట్లు జారీ అయినాయి మన పాస్పోర్ట్ ఆఫీస్? 2024లో ఆల్మోస్ట్ ఒక 7,50,000 పాస్పోర్ట్లు జారీ అయ్యాయండి. అపాయింట్మెంట్ కోసమే ఎక్కువ డిమాండ్ ఉండేది. ఆ డిమాండ్ ను ఏ విధంగా తగ్గించుకుంటూ వస్తున్నారు? సో మీరు అన్నట్టండి, కోవిడ్ తర్వాత చాలా డిమాండ్ పెరిగింది. ఒకటి, మనకి డిమాండ్ స్టెబిలైజ్ అయింది. డిమాండ్ స్టెబిలైజ్ అవ్వడమే కాకుండా మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళ గైడెన్స్ తో మనము చాలా చోట్ల అపాయింట్మెంట్స్ పెంచుతూ గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ చేసుకుంటూ, ఎక్కడ దాన్ని కొంచెం స్టెబిలైజ్ చేసి మళ్ళీ ఇంకో చోట ఎక్కడైతే డిమాండ్ ఎక్కువ ఉందో అలా పెంచుకుంటూ చేశామండి. సో దీనివల్ల మనకి ఏంటంటే ఆల్మోస్ట్ 6 నుండి 8 రోజుల్లో మన పిఎస్ కేసులో దొరుకుతున్నాయి. అదే నిజామాబాద్, కరీంనగర్ పిఎస్ కేసులో అయితే నెక్స్ట్ వర్కింగ్ డేనే అవైలబుల్ ఉన్నాయి. అలాగే మన పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏవైతే మనకు 14 ఉన్నాయో రాష్ట్రంలో, అవి కూడా ఆల్మోస్ట్ ఒక వారంలో దొరుకుతున్నాయండి. మీరు పాస్పోర్ట్ అధికారిగా ఇక్కడికి వచ్చి ఛార్జ్ తీసుకున్నా కూడా చాలా సార్లు ప్రత్యేక డ్రైవ్లు పెట్టుకుంటూ వచ్చారు. పెండెన్సీ చాలా పెరిగిపోతుంది. ఆ పెండెన్సీ తగ్గించడానికి ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది మేడం? లేదండి, పెండెన్సీ డ్రైవ్స్ చాలా వరకు తగ్గించామండి. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ అసలు ఆల్మోస్ట్ ఏదో 1-2 చేయడమే తప్ప అంతకు మించి అవసరం రాలేదు. కాకపోతే మనకి ప్రతి గురువారం అండి 9:30 నుండి 12:30 వరకు ఎవరికైతే ఏ ఇబ్బంది ఉన్నా కానీ వాళ్ళు ఏ అపాయింట్మెంట్ తీసుకోకుండా మనకి డైరెక్ట్ బ్యాక్ ఆఫీస్కి రావచ్చు. సో అలా ఆల్మోస్ట్ ప్రతి గురువారం 700 నుండి 800 వరకు మనము చేస్తూనే ఉన్నామండి. గత సంవత్సరం మనం ఆల్మోస్ట్ 30,000 మంది కంటే ఎక్కువ గురువారాల్లోనే మనం చూసాము. అలా కాకుండా ఎంక్వైరీ సిస్టమ్ ఆన్లైన్ కూడా ఉంది. మండే, ట్యూస్డే అండ్ ఫ్రైడే 250 ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కూడా దొరుకుతున్నాయి. సో దాని ద్వారా ఏంటంటే ప్రజలకు ఏమన్నా ఇబ్బంది ఉన్నా కానీ వెంటనే ఎంక్వైరీ అపాయింట్మెంట్ తీసుకొని క్లారిఫై చేసుకోవడం, లేకపోతే మనకి మెయిల్ రాసి వాళ్ళు క్లారిఫికేషన్స్ తీసుకోవడం జరగడం వల్ల చాలా వరకు ఆ పెండెన్సీ కూడా మేము తగ్గించగలిగాం. రాష్ట్రంలో ఇప్పటి వరకు మన దగ్గర పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? ఇంకేమన్నా పెంచేదానికి ఏమన్నా ప్రపోజల్ ఏమైనా ఉందా? ప్రస్తుతానికండి మనకి రాష్ట్రంలో 5 పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఉన్నాయి, 14 పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఉద్దేశం అయితే ఇక్కడే ఇన్నే కంటిన్యూ చేయడం అండి. ఇందులోనే మనం ఇంకా ఎక్కువ అపాయింట్మెంట్స్ ఇచ్చేటట్టు చూసుకుంటున్నాము. అలాగే మనకి మొబైల్ వ్యాన్స్ ఉన్నాయి. సో ప్రస్తుతం మనం ఒక మొబైల్ వ్యాన్ కామారెడ్డి పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రంలో పెట్టామండి. అది కొంచెం అక్కడ స్ట్రక్చరల్ ఇష్యూస్ వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకూడదని అక్కడ ఆ వ్యాన్లో అపాయింట్మెంట్స్ ప్రాసెస్ చేస్తున్నాము. మేబీ ఇంకా ఏదైనా డిమాండ్ ఉండేదాన్ని బట్టి చూద్దాము అన్న ప్లాన్ ఉంది. అండ్ మన పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో అండి వరంగల్, బికాస్ అక్కడ చాలా డిమాండ్ ఉండడం వల్ల ఆల్మోస్ట్ అక్కడ అది మన లార్జెస్ట్ పిఓపిఎస్కి ఆల్మోస్ట్ 130 అప్లికేషన్స్ చేస్తామండి అక్కడ పర్ డే. మనకి ఎక్కడైతే డిమాండ్ ఎక్కువ ఉందో లైక్ మహబూబ్ నగర్, నల్గొండ, వికారాబాద్, మేడ్చల్, లేకపోతే ఖమ్మం, అక్కడ మనం ఆల్మోస్ట్ 90 చేస్తున్నాము. మిగతా పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో 40 నుండి 45 వరకు చేస్తున్నాం. మేడం, ఈ మొబైల్ పాస్పోర్ట్ సేవా కేంద్రం అంటున్నారు,
ఇప్పుడు నిజామాబాద్లో ఉండదంటున్నారు. మొత్తం స్టేట్ అంతా తిరిగేదానికి ఇంకేమన్నా అలాంటి ఫెసిలిటీస్ ఇంకా పెంచే అవకాశం ఏమైనా ఉందా? సో ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర ఒక వ్యాన్ ఉందండి. డిమాండ్ని బట్టి మనం అవి ఇంకా వ్యాన్స్ తెప్పించుకొని చేసే విధంగా ఉంది. కానీ నేను అన్నట్టు మనకి ప్రతి జిల్లా అంటే ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో మనకి ఒక పాస్పోర్ట్ సేవా కేంద్ర కానీ పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్ర ఉంది. సో జనాలకి చాలా అందుబాటులోనే ఉంది. మనకి యాక్సెసిబిలిటీ ఈజ్ నాట్ ద ఇష్యూ. సమ్ టైమ్స్ అపాయింట్మెంట్స్ దొరకట్లేదు అన్న ఇష్యూ ఉన్న ప్రతిసారి మేము అపాయింట్మెంట్స్ అక్కడ పెంచి డిమాండ్ని స్టెబిలైజ్ చేశాక మళ్ళీ వీఆర్ టేకింగ్ నెసరీ. ఇప్పుడు ఆధార్ తీసుకుంటే ఒక పేరు మార్పు కానీ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ మార్పు కానీ ఇలాంటి మినహా మిగిలిన అడ్రస్ మార్పులు కానీ ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవడానికి మనకు ఈ ప్రొఫైల్ ద్వారా అంటే ఆన్లైన్ ద్వారా సౌకర్యం ఉంది. మరి ఇక్కడ దీంట్లో ఏమన్నా అలాంటి ఫెసిలిటీస్ ఏమన్నా తీసుకొచ్చే అవకాశం ఉందా మేడం? లేదండి, పాస్పోర్ట్లో మీరు ఏదైతే డేటా ఇస్తారో మీరు అది మళ్ళీ వెరిఫై చేసుకుంటారు. ఒకసారి డేటా అది ప్రింట్ అయ్యాక అందులో మళ్ళీ చేంజెస్ అనేది అంటే అది చేంజ్ చేయడం అవ్వదు, మళ్ళీ బుక్లెట్ ప్రింట్ అవ్వాల్సిందే. అంటే ఈ పాస్పోర్ట్ ఇచ్చేదానికి అవకాశం ఉండదు. ఈ పాస్పోర్ట్ అంటే అది చిప్ బేస్డ్ పాస్పోర్ట్ అండి. ఇట్ ఈస్ నాట్ అన్ ఆన్లైన్ థింగ్. పాస్పోర్ట్లోనే ఒక చిప్ లాగా వచ్చి అది ఇమిగ్రేషన్ దగ్గర ఈజీ చేయడానికి అవుతుంది. సో ఏదైనా చేంజెస్ ఇన్ పర్టిక్యులర్స్ ఉంటే మళ్ళీ పాస్పోర్ట్ అప్లికేషన్ ఇవ్వాలి. గతంలో ఫేక్ డాక్యుమెంట్స్ ఫేక్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ పెట్టుకొని విదేశాలకు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదా? అంటే ఫేక్ డాక్యుమెంట్ ఇది ప్రతి కంట్రీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇలాంటి డాక్యుమెంట్స్ అడుగుతునేసరికి స్టేట్ జిఏడి కూడా దాన్ని ముందు జెన్యూనెస్ వెరిఫై చేశాకే మాకు ఇవ్వడం వల్ల మేము అది కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. పోలీస్ వెరిఫికేషన్ అనేది దేశంలో కన్నా కూడా అత్యంత వేగవంతంగా జరిగే తెలంగాణలో. దీన్ని ఇంకా ఏమైనా తగ్గించే అవకాశాలు ఉన్నాయా? అది తెలంగాణ పోలీస్ వెరిఫికేషన్ మీరు అన్నట్టే అండి, ఇట్స్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఇన్ ద కంట్రీ. ఆల్మోస్ట్ 1 to 3 వర్కింగ్ డేస్ లేకపోతే 1 to 5 వర్కింగ్ డేస్లో అయిపోతుంది. ఐఎమ్ షూర్ పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెకానిజమ్స్ టు ఫర్దర్ స్ట్రీమ్ లైన్ ద ప్రాసెస్ అండి. మీకు వస్తున్న దరఖాస్తుల్లో పాస్పోర్ట్ కోసం క్రిమినల్ యాక్టివిటీస్ కానీ లేకపోతే అదర్ యాక్టివిటీస్ కానీ ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి రిజెక్ట్ చేసే శాతం ఎంత ఉంటుంది? అది ఒక పర్సంటేజ్ కానీ చెప్పలేమండి. బికాస్ చాలా మందికి అసలు వాళ్ళ మీద కేసు ఉన్నట్టు కూడా తెలీదు. అప్లై చేశాకే పోలీస్ వెరిఫికేషన్ రిపోర్ట్లో అలా తెలుస్తుంటాయి. సో మా యాక్ట్ ప్రకారం లేదా కోర్ట్ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే మీరు అప్లై చేశాక మీ మీద ఏదైనా క్రిమినల్ కేసు పెండింగ్ ఉంటే మీరు ఏదైనా అక్విటల్ ఆర్డర్ అన్నా తీసుకొని రావాలి, లేదా కన్సర్న్డ్ కోర్టులో ఎక్కడైతే అది పెండింగ్ ఉందో మీరు ఆ ఆర్డర్ మాకు ఇస్తే మేము అది దాన్ని బట్టి వి డూ ఇట్ అండి. 2024లో 7.5 లక్షలు పాస్పోర్ట్లు జారీ చేశారని చెప్పా. 2025లో ఎలా ఉండబోతుంది అసలు? డెఫినెట్లీ అండి, 2025లో కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ అయ్యి ఇంకా ఇంక్రీజ్ చేయాలన్న ఉద్దేశంతోనే టీము మేమందరం పనిచేస్తున్నామండి. సైకిల్ని ఇంకా తగ్గించాలని మేబీ 5 నుండి 7 వర్కింగ్ డేస్లోకి తీసుకొని రావాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నాము. మోర్ ద నంబర్ ఆబ్వియస్లీ మోర్ ఫెసిలిటేషన్స్ దట్ వీ కెన్ డూ. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ అండ్ దెన్ వీ ప్రాసెస్ ద పాస్పోర్ట్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇది పాస్పోర్ట్ల కోసం పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని అపాయింట్మెంట్లు నిడివిని తగ్గించేదానికి చర్యలు తీసుకుంటున్నట్టుగా చెప్తున్నారు. 2025లో ఆ నిడివిని మరింత తగ్గించడంతో పాటు మరిన్ని పాస్పోర్ట్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేదానికి ప్రయత్నిస్తామని చెప్పేసి ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి స్నేహితు గారు చెప్తున్నారు. కెమెరామెన్ మల్లికార్జున్తో తిరుపాలరెడ్డి, ఈటీవీ హైదరాబాద్.